సో ఇప్పుడు ఆడియో క్లియర్ కదండి అందరికీ? ఓకే, మనకి లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్లో మనకు లాస్ట్ క్లాస్లో డిస్కషన్ అయిన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఈ టాపిక్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇది ఫార్మ్స్, రిపోర్ట్స్, క్వరీ అంటే ఏంటి, కొన్ని డెఫినేషన్స్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అంటే వాట్ ఈజ్ క్వరీ, వాట్ ఈజ్ ఫార్మ్, తర్వాత గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, రిపోర్ట్స్. సో ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్లో. ఓకే రైట్, దాని కంటిన్యూషన్లోనే ఇంకొక టాపిక్ వచ్చేసి ఏంటి అంటే దీని కంటిన్యూషన్లో ఈఆర్ మోడల్స్ అని ఉంటుంది. ఇక్కడ ఈఆర్ మోడల్స్ అంటే దీని నుంచి మనకు ఈఆర్ మోడల్స్ నుంచి సో జనరల్గా మనం ఒక 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇది డేటాబేస్కి సంబంధించి ఒక 1 or 2 క్వశ్చన్స్. ఓకే, అంటే ఈఆర్ మోడల్స్లో కొద్దిగా బేసిక్స్లోనే, ఫండమెంటల్స్లో కొద్దిగా డెప్త్ వెళ్ళాల్సి ఉంటుంది. బట్ దీంట్లో మనకి ఒక 1 or 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈఆర్ మోడల్ అంటే ఏంటి? సో ఇక్కడ ఈఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే ఎంటిటీ రిలేషన్షిప్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఎంటిటీ రిలేషన్షిప్, ఈఆర్ మోడల్ అని అంటే దట్ ఈస్ ఎంటిటీ రిలేషన్షిప్. ఓకే, ఎంటిటీ రిలేషన్షిప్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇది ఒకటి ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, ఎంటిటీ రిలేషన్షిప్. ఈ వర్డ్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు ఈఆర్ మోడల్స్ అయినా, నార్మలైజేషన్ కాన్సెప్ట్స్ అయినా మనకు జనరల్గా వచ్చేసి ఏంటి అంటే ఈఆర్ మోడల్స్. ఇది ఒక పాయింట్ ఇక్కడ. ఇది క్వశ్చన్ చాలాసార్లు మనకు రిపీట్ అవ్వడం జరిగింది కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. హూ ఇంట్రడ్యూస్ ది ఈఆర్ మోడల్స్ అని ఇచ్చాడు. ఓకే, హూ ఇంట్రడ్యూస్ ద ఈఆర్ మోడల్స్ అంటే ఈఎఫ్ కర్డ్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, కర్డ్. రైట్, ఓకే. కర్డ్ అనేది ఇచ్చినా కూడా సిఓడిడి కర్డ్ అని ఉంటుంది, లేదంటే ఈఎఫ్ కర్డ్ అని ఉంటుంది. దీనికి ఫుల్ ఫామ్ అంటూ లేదు స్పెసిఫిక్గా, అది టర్మ్ అంతే ఉంటుంది ఈఎఫ్ కర్డ్. ఒకవేళ మీకు ఎక్కడైనా జనరల్గా ప్రైవేట్ మెటీరియల్స్ ఎక్కడ దీనికి ఫుల్ ఫామ్ ఉన్నా కూడా ఇది ఫాలో అవ్వకండి. బట్ అది ఈఎఫ్ కర్డ్ అనేది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఎంటిటీ రిలేషన్షిప్. సో దీన్ని ఈఆర్ మోడల్స్ అంటారు. మరి ఈఆర్ మోడల్స్ ఎందుకు యూజ్ చేస్తారు? వై వి యూజ్ ఈఆర్ మోడల్స్ అంటే ఇక్కడ మనకు దీని యొక్క యూజ్ ఏంటి అంటే మనకి ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చనే. దీని యొక్క యూజ్ని కనుక మనం పరిశీలించినట్లయితే జనరల్గా, సో వాట్ ఈస్ ద యూజ్ అన్నప్పుడు టు క్రియేట్ ఓకే గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఓకే, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఫర్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ ఆర్ డేటాబేస్ ఫ్లో, ఇట్లా తీసుకోవచ్చండి. అంటే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని, అంటే ఒక డేటాబేస్ ఫ్లోకి మనం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ క్రియేట్ చేసినట్లయితే సో దాన్ని మనం ఈఆర్ మోడల్ యూజ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. వై వి యూజ్ ఈఆర్ మోడల్స్ అంటాడు. సో ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనే వర్డ్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి ఈఆర్ మోడల్స్. ఇంకొకటి ఏంటంటే ఫుల్ ఫామ్ ఇక్కడ డబల్ఈఆర్ అని ఉంటుంది ఇక్కడ. సో దీనికి సంబంధించి ఫుల్ ఫామ్ వచ్చేసి ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్ అనేది ఇది ఒకటి. సో ఇది మనకు ఈఆర్ మోడల్స్. యాక్చువల్గా మనకి ఏంటంటే కొన్నిసార్లు క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు అని అంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో రిలేషన్షిప్స్ అనే దాని గురించే డిస్కస్ చేసాం. ఓకే, రిలేషన్షిప్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈఆర్ మోడల్స్. ఓకే, రిలేషన్షిప్స్, ఈఆర్ మోడల్స్, ఇవి రెండు మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇవి రెండు దేంట్లోకి వస్తాయంటే వీటిని డేటాబేస్లో డేటా మోడల్స్ అంటారు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఇస్తాడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే ఎంసీక్యూఎస్లో మనకి వాట్ ఆర్ ద డేటా మోడల్స్. ఓకే, వాట్ ఆర్ ద డేటా మోడల్స్ ఇన్ డేటాబేస్ అని ఇస్తాడు. ఇక్కడ మనకు డేటాబేస్లో ఉన్న డేటా మోడల్స్ ఏంటి? సో వాట్ ఆర్ ద డేటా మోడల్స్ ఇన్ ద డేటాబేస్. సో ఇప్పుడు ఏ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే మనకు రిలేషన్షిప్స్ అని ఇస్తాడు ఇక్కడ. సో రిలేషన్షిప్స్. బి ఆప్షన్ వచ్చేసి నెక్స్ట్ ఈఆర్ మోడల్స్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ సి ఆప్షన్ బోత్ అంటాడు, డి ఆప్షన్ నన్. ఇది క్వశ్చన్ అండి. సో వాట్ ఆర్ ద డేటా మోడల్స్ ఇన్ ద డేటాబేస్. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమై ఉండొచ్చు అండి, వాట్ ఆర్ ద డేటా మోడల్స్ ఇన్ ద డేటాబేస్ అంటే ఇది మనకు ఇచ్చిన క్వశ్చన్. సో ఒకటి రిలేషన్షిప్స్ అని ఇచ్చాడు, తర్వాత నెక్స్ట్ ఈఆర్ మోడల్స్ అన్నాడు. రైట్, సో ఎప్పుడు కూడా ఏంటి అంటే ఈ రిలేషన్షిప్స్ని మనం ఈఆర్ మోడల్స్ని మనం మేజర్గా వచ్చేసి ఏంటి అంటే డేటా మోడల్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి ఇప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ ఏముంటుందండి ఇక్కడ? సో ఇది కరెక్ట్ ఆన్సర్. మనకు బోత్ అనేది రైట్ ఆన్సర్ కింద మనం గమనించాల్సి ఉంటుంది. సో వాట్ ఆర్ ద డేటా మోడల్స్ ఇన్ ఏ డేటాబేస్. ఓకే, క్లియర్. సో ఇదొకటి జనరల్గా. మనకు ఇంకొకటి ఏంటంటే ఇదే ఈఆర్ మోడల్స్లో
మనకు జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే మనం రిప్రజెంటేషన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సో ఈఆర్ మోడల్కి సంబంధించి జస్ట్ ఓకే ఈ రెండు ఫుల్ ఫామ్స్, తర్వాత డెఫినేషన్, ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనొచ్చు. ఇంకొక రకం కూడా మనకు వచ్చేసి ఏంటి అంటే డెఫినేషన్ ఎలా ఉంటుంది అంటే టు రిప్రజెంట్ గ్రాఫికల్ ఫార్మాట్ ఆన్ కంప్లీట్ రిలేషనల్ స్ట్రక్చర్ ఫర్ ఎ టేబుల్ ఆర్ డేటా ఫంక్షనాలిటీ. సో ఈ బిట్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చండి. జనరల్గా మనకు దీనికి సంబంధించి కూడా మనకు డేటా మోడల్ అనే దానికి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో ఇదొకటి అంటే ఈఆర్ మోడల్ ఎట్లా ఉంటుంది అంటే టు రిప్రజెంట్ గ్రాఫికల్ ఫార్మాట్ ఆన్ కంప్లీట్ రిలేషనల్ స్ట్రక్చర్ ఓకే ఫర్ ఎ టేబుల్ ఆర్ డేటాబేస్ ఫంక్షనాలిటీ. అంటే మన క్వశ్చన్ ఎట్లయినా ఉండొచ్చు, టేబుల్ అని ఇవ్వచ్చు, లేదు అంటే సో డేటాబేస్ ఫంక్షనాలిటీ అనేది కూడా మనకు దీంట్లో బిట్ కింద కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇదొకటి మీరు గమనించాల్సి ఉంటుంది వాటికి సంబంధించి. ఓకేనా. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని తీసుకోవచ్చు, లేదు అంటే జనరల్గా డేటా మోడల్ రిప్రజెంటేషన్ అని తీసుకోవచ్చు. సో ఈ పాయింట్ని మనం కన్సిడర్ చేయండి. సో ఇది దీని తర్వాత ఏంటంటే కొద్దిగా మనకు ఈఆర్ మోడల్స్లో కొన్ని ఫుల్ ఫామ్స్ వస్తాయి. ఈఆర్ మోడల్లో కొన్ని ఫుల్ ఫామ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈఆర్ మోడల్కి సంబంధించిన కొన్ని బేసిక్ ఫుల్ ఫామ్స్ ఇది కూడా నేను మళ్ళీ నోట్స్లో మీకు షేర్ చేస్తాను. ఇవి ఇవన్నీ ఫుల్ ఫామ్స్ అండి ఈఆర్ మోడల్స్లో వచ్చేది. ఒక్కసారి ఇక్కడ మనకు దీంట్లో మనం ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసాం. ఒకటి చూడండి. సో ఈఆర్ అంటే ఎంటిటీ రిలేషన్షిప్ ఒకటి మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేయడం జరిగింది. ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్, ఈ డిబిఎంఎస్, ఆర్డిబిఎంఎస్, ఏడిబిఎంఎస్, ఎన్డిబిఎంఎస్, ఓడిబిఎంఎస్, ఓఓడిబిఎంఎస్, ఓఆర్డిబిఎంఎస్. సో ఇవన్నీ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం ఇక్కడి వరకు. సో ఇవి ఆల్రెడీ ఇక్కడి వరకు వచ్చింది డేటా వేర్ హౌసింగ్ అండ్ మైనింగ్ వరకు. తర్వాత ఎస్క్యూఎల్ అంటే ఒకటి స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. తర్వాత నెక్స్ట్ పిఎల్ఎస్క్యూఎల్, ప్రోగ్రామింగ్ లాజిక్ ఎస్క్యూఎల్ అంటే దాన్ని స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. డిడిఎల్ ఓకే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డిసిఎల్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. టీసీఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. డిఆర్ఎల్ డేటా రిట్రైవింగ్ లాంగ్వేజ్. డిఆర్ఎల్ అంటే ఎఫ్డి దట్ ఈస్ ఫంక్షనల్ డిపెండెన్సీ. టీడీ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. ఓఆర్ అంటే ఓవర్లాప్ రూల్. డిఆర్ డిస్జాయింట్ రూల్. సో ఇదొకటి. ఇట్లా మనకి కొన్ని ఏరియాస్ నుంచి మనకి ఇది రావడం జరుగుతుంది. మనకి ఇప్పుడు డేటా మోడల్స్లో వచ్చేసి ఏంటి అంటే ఎక్కువ ఇవి మనకి ఈఆర్ మోడల్స్లో ఫంక్షనల్ డిపెండెన్సీ, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ, ఓవర్లాప్ రూల్ అండ్ డిస్జాయింట్ రూల్. ఈ 4 పాయింట్స్ ఈఆర్ మోడల్లో యూజ్ అవుతాయి మనకు జనరల్గా. ఓకే అంటే ఫంక్షనల్ డిపెండెన్సీ ఒకటి, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ, ఓవర్లాప్ రూల్, డిస్జాయింట్ రూల్. సో ఇది ఒకసారి ఇప్పుడు మనం జనరల్గా వీటి గురించి డిస్కస్ చేద్దాం ఎట్లా ఉంటుంది అనేది. ఓకే సో ఇప్పుడు మనకు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అని ఉంటుంది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పాయింట్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ ఫంక్షనల్ డిపెండెన్సీలో పాయింట్ ఎట్లా వస్తుంది అంటే సో వాట్ ఈజ్ ఫంక్షనల్ డిపెండెన్సీ అన్నప్పుడు ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఈ క్వశ్చన్ రిపీట్ అవ్వడం జరిగింది. ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే అంటే ఒక టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక కీ కాన్స్టెంట్ పైన డిపెండ్ అవ్వడం. ఓకేనా, ఒక కీ కాన్స్టెంట్స్ పైన డిపెండ్ అవ్వడం. సో ఆల్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎ టేబుల్ ఓకే ఆల్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎ టేబుల్ ఓకే which depends on right key constraint. ఓకే కీ కాన్స్ట్రెంట్ అంటే ఒక కీ కాన్స్ట్రెంట్ పైన రిమైనింగ్ ఫీల్డ్స్ అన్ని ఎప్పుడైతే డిపెండ్ అవుతాయో సో దాన్ని మనం ఫంక్షనల్ డిపెండెన్సీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆల్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎ టేబుల్ విచ్ డిపెండ్స్ ఆన్ కీ కాన్స్ట్రెంట్. సో దీన్ని మనం ఫంక్షనల్ డిపెండెన్సీ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎట్లా అంటే ఇప్పుడు ఒక చిన్న లాజిక్ మీరు అబ్జర్వ్ చేయండి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మనది ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ నంబర్ ఉంది. సో ఆధార్ నంబర్ అనేది ఇక్కడ కీ కాన్స్ట్రెంట్ అన్నట్టు. అంటే మనం ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే మన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి కదా. సో అట్లా ఇప్పుడు మీరు ఎక్కడైనా ఆన్లైన్లో ఏదైనా ఫామ్ ఫిల్ చేస్తున్నా, లేదు జనరల్గా ఎక్కడన్నా రిజిస్ట్రేషన్ ఆఫీసెస్లో కానీ, లేదు ఏదైనా జనరల్గా ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఏదైనా స్కీమ్స్ ఇట్లాంటివి మీరు అప్లై చేస్తున్నా, మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఏంటంటే మన డీటెయిల్స్ అన్నీ ఫెచ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో ఇట్లాంటి కీ కాన్స్టెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఫంక్షనల్ డిపెండెన్సీ కింద ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఆధార్ నెంబర్లో
క్యాండిడేట్ నేమ్ కానీ, క్యాండిడేట్ అడ్రస్ కానీ, సో మొబైల్ నెంబర్, ఇవన్నీ ఏంటి అంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకు ఆధార్ నంబర్ పైన డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అంటే ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ ఎ టేబుల్ విచ్ డిపెండ్స్ ఆన్ ద కీ కాన్స్టెంట్ ఫీల్డ్. సో దీన్ని మనం ఫంక్షనల్ డిపెండెన్సీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఫంక్షనల్ డిపెండెన్సీ. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారు. మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్కి మన డీటెయిల్స్ అన్నీ లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు నేమ్ ఉంది, నేమ్ ఇప్పుడు రమేష్ అని ఉంది. రమేష్ అనే నేమ్ ఎవరికైనా ఉండొచ్చు. ఎగ్జామ్ రాసే దాంట్లో చాలామందికి, కొంత వందల మందికి రమేష్ అనే నేమ్ ఉండొచ్చు. కానీ నాకున్న హాల్ టికెట్ నెంబర్ ఇంకెవరికి కూడా ఉండదు. సో కాబట్టి ఇప్పుడు నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ దేనిపైన డిపెండ్ అవుతాయి అని అంటే హాల్ టికెట్ నెంబర్ పైన డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది కీ కాన్స్టెంట్ ఫీల్డ్ అన్నట్టు. హాల్ టికెట్ నెంబర్ అనేది కీ కాన్స్టెంట్ ఫీల్డ్. ఈ కీ కాన్స్టెంట్ ఫీల్డ్ పైన నా డీటెయిల్స్ అన్నీ డిపెండ్ అవుతాయి. కాబట్టి ఆల్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎ టేబుల్ విచ్ డిపెండ్స్ ఆన్ కీ కాన్స్టెంట్. ఓకే, ఆ కీ కాన్స్టెంట్ పైన డిపెండ్ అయ్యే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, ఆ మెకానిజం, సో దాన్ని ఫంక్షనల్ డిపెండెన్సీ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ నేమ్, తర్వాత నెక్స్ట్ ఎం నేమ్ అంటే మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, తర్వాత నెక్స్ట్ ఎల్ నేమ్. ఓకే, సో ఇట్లా మనకి ఇవన్నీ డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్, ఓకే, తర్వాత అడ్రస్, సో ఎం నంబర్. సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ఏంటి అంటే హాల్ టికెట్ నెంబర్ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దాన్ని ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు తెలుసా? ఇక్కడ ఎంసీక్యూఎస్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో, రైట్, ఓకే, హౌ టు క్రియేట్ ఓకే లాజికల్ రిలేషన్షిప్ రైట్ బిట్వీన్ టేబుల్ ఫీల్డ్స్ అని ఇస్తాడు. ఎస్, ఇది క్వశ్చన్ అండి, ఇది చాలా డేంజరస్ క్వశ్చన్. హౌ టు క్రియేట్ లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్ ఫీల్డ్స్. సో ఇప్పుడు మనకు హౌ టు క్రియేట్ ఎ లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్ ఫీల్డ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్, ఏ ఆప్షన్ వచ్చేసి ఏం చేస్తాడు అంటే సో టేబుల్ అని ఇస్తాడు. బి ఆప్షన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటాడు. సో ఫంక్షనల్ డిపెండెన్సీ. సి ఆప్షన్ వచ్చేసి కాలం అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ డి ఆప్షన్ నన్ ఆఫ్ ది అబవ్. సో హౌ టు క్రియేట్ లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్ ఫీల్డ్స్ అంటే ఒక టేబుల్లో ఉన్న ఫీల్డ్స్కి మనం లాజికల్ రిలేషన్షిప్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తాం. సో లాజికల్ రిలేషన్షిప్ అనేది ఎప్పుడైనా ఎలా క్రియేట్ అవుతుంది అంటే సో అది కంపల్సరీ. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమై ఉండొచ్చు అండి? హౌ టు క్రియేట్ లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్ ఫీల్డ్స్. ఓకేనా, ఒకటి టేబుల్ అని ఇచ్చాడు, తర్వాత ఫంక్షనల్ డిపెండెన్సీ అన్నాడు, కాలం అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకు ఉండే కామన్ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే జనరల్గా మనం దీన్ని కనుక కన్సిడర్ చేసినట్లయితే సో నౌ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనం కరెక్ట్ ఆన్సర్ కింద గుర్తించాల్సి వస్తుంది. హౌ టు క్రియేట్ లాజికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫీల్డ్స్ అంటున్నాం. ఎస్, యా శ్రీధర్ సార్, యువర్ ఆన్సర్ ఈజ్ రైట్. సో దట్ ఈజ్ ఫంక్షనల్ డిపెండెన్సీ. ఓకే, సో ఇది జనరల్గా ఉండేది. ఇప్పుడు మనకు ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అని ఉంటుంది. సో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ, మీరు ఈ ట్రాన్సిటివ్ డిపెండెన్సీని మీరు ఎక్కడ యూజ్ చేస్తారు అంటే మీరు జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు జనరల్గా ఏదైనా రికార్డ్ని సెర్చ్ చేసేటప్పుడు, ఓకే, మనం ఏదైనా రికార్డ్ని సెర్చ్ చేసేటప్పుడు ఒక్క పర్టికులర్ ఫీల్డ్తోని పాసిబుల్ అవ్వలేదు అంటే ఇంకొక సెకండ్ ఫీల్డ్తోని మనం రికార్డ్ని సెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొకటి మనకు సెకండ్ కీ కాన్స్టెంట్ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీఎస్పిఎస్సి ఐడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీఎస్పిఎస్సి ఐడి మీకు గుర్తులేదు, మీరు ఏం చేస్తారు? నో యువర్ టీఎస్పిఎస్సి ఐడి అని ఉంటుంది. అక్కడ అనగానే అక్కడ ఏం చేస్తుందంటే డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు ఇట్లా ఇస్తూ ఉంటుంది. రెండు ఫీల్డ్స్ తీసుకుంటుంది చూడండి. అక్కడ ఒకటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటుంది, ఇంకొకటి మొబైల్ నెంబర్ తీసుకుంటుంది. సో జనరల్గా ఇట్లాంటి అంటే ఒక టూ అదర్ సెకండరీ కీ కాన్స్టెంట్ ఏదైతే ఉంటుందో అంటే ది ఫీల్డ్స్ ఆఫ్ ఎ టేబుల్ విచ్ డిపెండ్స్ ఆన్ సెకండరీ కీ కాన్స్టెంట్ అంటే సెకండరీ కీ కాన్స్టెంట్ మీద డిపెండ్ అయిన ఆ ఫంక్షనాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాన్సిటివ్ డిపెండెన్సీ కింద కన్సిడర్ చేస్తాం.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రికార్డు మీరు ఫెచ్ అవ్వాలి. ఇప్పుడు మీరు పార్ట్ 2 అప్లోడ్ చేస్తున్నారు. పార్ట్ 2 అప్లోడ్ చేసినప్పుడు డైరెక్ట్ యువర్ అప్లికేషన్ నెంబర్ ఇట్లా ఇస్తారు. ఇవ్వగానే దట్ ఈస్ ప్రైమరీకి. ఒకవేళ అప్లికేషన్ నెంబర్ కాకుండా ఇంకొకటి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదు అంటే మొబైల్ నెంబర్ కానీ ఇట్లా 2 ఇన్పుట్స్ తీసుకుందనుకోండి, దాన్ని ట్రాన్సిటివ్ కింద కన్సిడర్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ ట్రాన్సిటివ్ అంటే వచ్చేసి ఏంటి అంటే మనకు డెఫినేషన్, మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉండదు కాబట్టి థియరీ ఎంసీక్యూఎస్ బేస్డ్ ఎగ్జామే కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది all fields of a table, okay, so which depends on secondary key constraint, okay, secondary key constraint మీద డిపెండ్ అయినాయి అనుకోండి. సో దాన్ని మనం ట్రాన్సిటివ్ డిపెండెన్సీ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సెకండరీ కీ. రైట్, ఇప్పుడు ఒక రికార్డ్ని మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి టు ఫైండ్ రికార్డ్. సో ఇక్కడ నేను ఇస్తున్నాను, ఇప్పుడు టు ఫైండ్ రికార్డ్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం ఒక రికార్డ్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే జనరల్గా ఒక రికార్డ్ని మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకటి మనకు మెయిన్ కీ కాన్స్టెంట్ ఉంటుంది. మెయిన్ కీ కాన్స్టెంట్ అంటే ఒకటి హాల్ టికెట్ నెంబర్ అనుకుందాం. తర్వాత సెకండరీ కీ కాన్స్టెంట్ వచ్చేసి ఏంటంటే మొబైల్ నంబర్ ఉండొచ్చు, ఒకవేళ మొబైల్ నంబర్ కానీ, లేదు అంటే సెకండ్ ఇంకొకటి ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండొచ్చు. సో ఇట్లా మనం ఒక రికార్డ్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు సో దాన్ని మనం ట్రాన్సిటివ్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకు వాట్ ఈజ్ ఫంక్షనల్ డిపెండెన్సీ, వాట్ ఈజ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేది వచ్చింది. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మనకు జనరల్గా ఈ ఓవర్లాప్ రూలు, డిస్జాయింట్ రూల్ అనేది ఇంకొకటి, ఈ రెండు కూడా కొద్దిగా మనం వేరే టాపిక్కి వెళ్ళిన తర్వాత వస్తాయి అక్కడ, ఓకేనా. సో వాటికి సంబంధించి అంటే ఈఆర్ మోడల్స్లో, అంటే ఇప్పుడు ఈఆర్ మోడల్స్ అనే టాపిక్లో మనకు మేజర్గా గుర్తుండాల్సింది ఏంటి అంటే ఎంటిటీ రిలేషన్షిప్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్ ఎట్లా ఫామ్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు మనకు ఈఆర్ మోడల్స్లో చిన్న డయాగ్రామ్ కనుక మనం పరిశీలించినట్లయితే, సో ఇప్పుడు ఈఆర్ మోడల్ బేసిక్ కాన్సెప్ట్స్ అంటే దీంట్లో కొన్ని కీ పాయింట్స్ నోట్ చేసుకుందాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థియరిటికల్ ఎగ్జామ్ కదా మనం రాసేది, థియరీ మల్టిపుల్ చాయిస్. ఇప్పుడు ఈఆర్ మోడల్స్లో ఫస్ట్ పాయింట్ ఎంటిటీ రిలేషన్షిప్, ఇది ఎనఫ్, ఇదొక పాయింట్ ఎనఫ్, ఎంటిటీ రిలేషన్షిప్. మరి దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఈఎఫ్ కర్డ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. హూ విల్ ఇంట్రడ్యూస్ దిస్ అంటే ఈఎఫ్ కర్డ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈఆర్ మోడల్కి సంబంధించి ఇంకొకటి డయాగ్రామ్ పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే టు ఐడెంటిఫై ది, ఓకే, టు ఐడెంటిఫై ది రిలేషన్షిప్ బిట్వీన్, ఓకే, రిలేషన్షిప్ బిట్వీన్ ఫీల్డ్స్, అంటే ఫీల్డ్స్కి మధ్యలో మనం రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు సో అట్లాంటి కేసెస్లో వి గో విత్ ఈఆర్ మోడల్స్. సో ఈఆర్ మోడల్స్ అనేది ఇక్కడ మనకు జనరల్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, ఇంకొకటి దీన్ని ఇంకొక రకం కూడా మనం తీసుకోవచ్చు. ఎట్లా అంటే టు క్రియేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎంటిటీస్ అండ్ అట్రిబ్యూట్స్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో వాట్ ఈజ్ ఎంటిటీస్ అండ్ వాట్ ఈజ్ అట్రిబ్యూట్స్ అనేది డిస్కస్ చేసాం. ఓకే, టు implement a relationship, right, to implement relationship between entities and attributes. So entities and attributes కి కూడా మనం రిలేషన్షిప్ అనేది ఫామ్ చేస్తాం. రిలేషన్షిప్ ఫామ్ చేసినాము అంటే సో అక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే ఈఆర్ మోడల్కి సంబంధించిన పాయింట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో థియరీ ఎగ్జామ్ కాబట్టి మనం జస్ట్ ఇక్కడి వరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈఆర్ మోడల్ అని ఉంటుంది. ఈఆర్ మోడల్, సో ఈఆర్ మోడల్లో కొన్ని పాయింట్స్ని కనుక మనం తీసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్. సో ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఇదొకటి, ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్. ఓకే, ఈఆర్ మోడల్ అయినా ఈ రెండు ఒకటే, ఈఎఫ్ కర్డ్. తర్వాత ఇంకొక పాయింట్, ఓకే, విచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ సూపర్ టైప్ అండ్ సబ్ టైప్. అంటే సూపర్ టైప్ని సబ్ టైప్ని మనం క్రియేట్ చేయడానికి సో వి గో విత్ ఈఆర్ మోడల్స్. అంటే సూపర్ టైప్ సబ్ టైప్ అనే వర్డ్ వచ్చింది అంటే మీరు దానికి ఆన్సర్ ఈఆర్ మోడల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, సో ఇక్కడ కూడా మనకు వచ్చేసి ఏంటంటే దీనికి సంబంధించి ఒక నోట్ వచ్చేసి ఏంటి అంటే టు ఇంప్లిమెంట్ రిలేషన్షిప్, ఓకే, టు ఇంప్లిమెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ సూపర్ ఎంటిటీస్ అండ్ సబ్ ఎంటిటీస్.
ఓకే, ఇక్కడ నేను సూపర్ ఎంటిటీస్ అంటున్నాను. సూపర్ ఎంటిటీస్ అండ్ సబ్ ఎంటిటీస్, సూపర్ ఎంటిటీస్ అండ్ సబ్ ఎంటిటీస్. ఇక్కడనేమో మనం ఏం చేస్తున్నాము అని అంటే ఎంటిటీస్కి యాట్రిబ్యూట్స్కి రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ ఎంటిటీస్ అండ్ యాట్రిబ్యూట్స్, ఎంటిటీస్కి యాట్రిబ్యూట్స్కి మనం రిలేషన్షిప్ క్రియేట్ చేసాము అంటే దట్ ఈస్ ఈఆర్ మోడల్. మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సూపర్ ఎంటిటీస్కి సబ్ ఎంటిటీస్కి రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, సూపర్ ఎంటిటీస్ అండ్ సబ్ ఎంటిటీస్. సో ఇది ఎట్లుంటుంది అంటే సూపర్ ఎంటిటీస్ సబ్ ఎంటిటీస్ అన్నప్పుడు ఒక చిన్న లాజిక్ ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఉంటారు. ఈ ఎంప్లాయీస్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో బేసిక్ అర్థం చేసుకోండి. దీంట్లో ఒకటి రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే వీళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. ఓకే, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇట్లా ఉంటారు, మీరు అబ్జర్వ్ చేయండి. ఒకటి రెగ్యులర్ ఎంప్లాయీస్, తర్వాత నెక్స్ట్ కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఎంప్లాయ్ అనేది సూపర్ ఎంటిటీ కింద వస్తుందండి, దీన్ని సూపర్ ఎంటిటీ అంటారు. ఈ రెగ్యులర్ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని సబ్ ఎంటిటీస్ అంటారు. ఈ మూడు ఏవైతే ఉంటాయో సబ్ ఎంటిటీస్, ఇవి మూడు సబ్ ఎంటిటీస్. ఈ ఎంప్లాయ్ అనేది వచ్చేసి ఏంటి అంటే ఇది సూపర్ ఎంటిటీ. ఈ సూపర్ ఎంటిటీకి సబ్ ఎంటిటీకి మనం రిలేషన్ క్రియేట్ చేయాలి అంటే మనం డేటాబేస్లో యూజ్ చేసే మెకానిజం వచ్చేసి ఏంటి అంటే ఈఈఆర్ మోడల్, ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. సో ఇది బిట్టు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సూపర్ ఎంటిటీస్ అండ్ సబ్ ఎంటిటీస్. ఇప్పుడు ఇక్కడ చిన్న లాజిక్, ఎంప్లాయ్ అని ఉంది. నౌ దిస్ ఈజ్ ఏ సూపర్ ఎంటిటీ. సో ఇది సూపర్ ఎంటిటీ అండి. తర్వాత నెక్స్ట్ ఏంటిది ఇక్కడ మనకు రెగ్యులర్ ఎంప్లాయీస్, తర్వాత నెక్స్ట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. ఓకే, మనకు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఒకటి, నెక్స్ట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. తర్వాత అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. వీళ్ళంతా దేంట్లోకి వస్తారు అని అంటే సబ్ టైప్లోకి వస్తారు అన్నట్టు. సబ్ టైప్ అంటే దట్ ఈజ్ సబ్ ఎంటిటీ అన్నట్టు. దీన్ని సబ్ టైప్ ఎంటిటీ అంటారు. దీన్ని సూపర్ ఎంటిటీ అంటే దీన్ని సూపర్ టైప్ అని కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో ఈ రెండింటికి రిలేషన్షిప్ క్రియేట్ చేయడానికి సో వి యూజ్ ఎన్హాన్స్డ్ మోడల్. సో ఈ ఈఆర్ మోడల్కి సంబంధించి ఈ రెండు బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ మనకి ఎంసీక్యూఎస్ ఎట్లా ఉండొచ్చు దీనికి సంబంధించి. సో ఇప్పుడు మనకు ఎంసీక్యూఎస్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీరు ఆన్సర్స్ ట్రై చేయండి. కొన్ని బేసిక్ శాంపుల్ ఈఆర్ మోడల్స్కి సంబంధించి ఇస్తున్నాను. రైట్, ఓకే. గ్రాఫికల్ విత్ functional implementations of a table is called as, so is called as అని ఇస్తాడు. గ్రాఫికల్ విత్ ఫంక్షనల్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ఎ టేబుల్ ఈజ్ కాల్డ్ యాజ్ అని ఇస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఆప్షన్ డేటాబేస్, సో బి ఆప్షన్ టేబుల్, ఇది టేబుల్ అండి. సో దెన్ సి ఆప్షన్ వచ్చేసి దీనికి ఈఆర్ మోడల్, డి ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ ది ఎబో. సో ఇప్పుడు ఆన్సర్ ఏమై ఉండొచ్చు అండి? డేటాబేస్, టేబుల్, ఈఆర్ మోడల్, దెన్ ఆల్ ఆఫ్ ది ఎబో. గ్రాఫికల్ విత్ ఫంక్షనల్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ఎ టేబుల్ ఈజ్ కాల్డ్ యాజ్ అని ఇస్తాడు. వన్ ఈజ్ డేటాబేస్, నెక్స్ట్ వన్ ఈజ్ ద టేబుల్, నెక్స్ట్ వన్ ఈజ్ ద ఈఆర్ మోడల్, నెక్స్ట్ డి ఆల్ ఆఫ్ ది ఎబో. ఉమా మేడం ఆన్సర్ సి, శ్రీధర్ సార్ ఆన్సర్ సి. ఓకే, రైట్, ఫైన్, కరెక్ట్ ఆన్సర్. యా, సో నౌ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనం కరెక్ట్ ఆన్సర్ కింద గుర్తించాలి. కరెక్ట్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఇంకొక క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే రైట్, హౌ టు ఫైండ్ ఫంక్షనల్ ఫ్లో బిట్వీన్ సూపర్ అండ్ subtypes. Okay, subtype entities in a database అని ఇట్లా ఇస్తాడు క్వశ్చన్.
ఇప్పుడు దీనికి ఆన్సర్స్ వచ్చేసి ఏ ఆన్సర్ ఈఆర్ మోడల్, సో దెన్ బి ఆన్సర్ ఈఆర్ మోడల్, దెన్ సి ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ బోత్ ఏ అండ్ బి, సో దెన్ డి ఆప్షన్ నన్. ఇప్పుడు ఆన్సర్ ఏమై ఉండొచ్చండి? హౌ టు ఫైండ్ ఎ ఫంక్షనల్ ఫ్లో బిట్వీన్ సూపర్ అండ్ సబ్ టైప్ ఎంటిటీస్ ఇన్ ఏ డేటాబేస్. ఇప్పుడు మనం సూపర్ టైప్ సబ్ టైప్ ఎంటిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ శ్రీధర్ సార్ యువర్ ఆన్సర్ ఈజ్ బి. ఓకే ఉమా మేడం బి ఆన్సర్, సాయి సార్ బి ఆన్సర్. ఎస్ కరెక్ట్. ఇప్పుడు మీ ఆన్సర్ బి. నౌ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది మనం కరెక్ట్ ఆన్సర్ కింద గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్, ఓకే, ఏ fields of a table, right, fields of a table which depends on, right, fields of a table which depends on key constraint, right, key constraint is called as, so idoka one question. For example, A option transitive dependency, right, then B option functional dependency, okay, then table, then D option none. ఇప్పుడు ఆన్సర్ ఏమై ఉండొచ్చండి? ఫీల్డ్స్ ఆఫ్ ఎ టేబుల్ విచ్ డిపెండ్స్ ఆన్ కీ కాన్స్ట్రెంట్ ఈజ్ కాల్డ్ యాజ్. ఓకే, అంటే ఒక టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ కీ కాన్స్టెంట్స్ పైన డిపెండ్ అవుతాయి. శ్రీధర్ సార్ బి ఆన్సర్. ఓకే ఫైన్. ఓకే, ఇంకా రిమైనింగ్ ఒకసారి ట్రై చేయండి. జనరల్గా ఫీల్డ్స్ ఆఫ్ ఎ టేబుల్ విచ్ డిపెండ్స్ ఆన్ కీ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ యాజ్. ఓకే రైట్, శ్రీధర్ సార్ కరెక్ట్ ఆన్సర్. యా నౌ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫంక్షనల్ డిపెండెన్సీ. రైట్, ఇంకొక క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్, ER and ER models are introduced by, okay, so introduced by అని ఇట్లా మనకి క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏ ఆప్షన్, రైట్, బైస్ కార్డ్, నెక్స్ట్ వన్ ఈజ్ EF కార్డ్, సి ఆప్షన్, ఓకే, for example Dennis Ritchie, so D all of the above. Yes, okay, ఇప్పుడు ఆన్సర్ ఏమై ఉండొచ్చు? ER and ER models are introduced by, now these are the models, right, models are introduced by, okay, Uma madam answer B. ఓకే, ER and ER models are introduced by. సో ఇప్పుడు మనకి ఆన్సర్ నౌ బి. నౌ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బైస్ కోడ్ అంటే నౌ దిస్ ఈజ్ నార్మలైజేషన్ కాన్సెప్ట్స్. మనకు డేటాబేస్లో నార్మలైజేషన్ కాన్సెప్ట్ అని ఉంటుంది. సో హూ ఇంట్రడ్యూస్ ద నార్మలైజేషన్ కాన్సెప్ట్ అంటే దట్ ఈస్ బైస్ కోడ్. సో బైస్ కోడ్ ఈజ్ ద పర్సన్. ఓకే, EF కోడ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద మోడల్స్, డేటా మోడల్స్, రైట్. సో ఇదొక పాయింట్. అండ్ వన్ మోర్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ని కనుక మీరు పరిశీలించినట్లయితే దీంట్లోనే, రైట్, డేటా మోడల్స్ ఆర్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ఏ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆప్షన్, వన్ ఈజ్ ఫంక్షనల్ ఫ్లో in a database, then B option, right, okay, graphical and logical implementations, okay, logical flow in a database, okay, then C option, then both A and B. So then D option, for example none of the above. Now which one is the right answer? ikkada manaki data models are used to implement A option functional flow in a database, then B option graphical flow in a database, then C both A and B, then D none of the above.
ఇప్పుడు ఆన్సర్ ఏమై ఉండొచ్చు ఇక్కడ మనకి? శ్రీధర్ సార్ బి ఆన్సర్, బి ఆన్సర్. ఓకే రైట్. ఒక్కసారి ఇక్కడ మీరు ఈఆర్ మోడల్స్కి వెళ్ళినప్పుడు రైట్ ఓకే ఈఆర్ మోడల్స్ రైట్ టు క్రియేట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ డేటాబేస్ రైట్. సో ఇక్కడ మీరు ఏంటి గ్రాఫికల్, సాయి చరిత్ సార్ సి ఆన్సర్. అయితే ఒక చిన్న ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే గ్రాఫికల్ అన్నాం, ఈ గ్రాఫికల్కి ఇంకొక వర్డ్ వచ్చేసి ఏంటి అంటే ఫంక్షనల్ ఫ్లో అనేది కూడా ఉంటుందండి, బిట్టు గుర్తుపెట్టుకోండి. ఓకే ఉమా మేడం, శ్రీధర్ సార్. ఓకే సో ఇది ఫంక్షనల్ ఫ్లో అన్న ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అన్న సేమ్, ఇది ఒక్కటి కొద్దిగా మీరు గుర్తుపెట్టుకోండి. యా సాయి సార్ యువర్ ఆన్సర్ ఈజ్ రైట్. సో ఫంక్షనల్ ఫ్లో ఒకటి, దీన్నే గ్రాఫికల్ ఫ్లో అంటాం. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే సో మనకి ఇట్లా క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ అవుతూ ఉంటుంది.